గొప్ప యుద్ధం, ఇంకా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ టైంలో యుఎన్ఓ కూడా పెద్దగా స్పందించలేదు, ఎందుకో మరి. పాకిస్తాన్ ఒక్కసారిగా 8 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మీద బాంబులు కురిపించాయి. ఓకే. ఒక బాంబు మా దగ్గరలో పడింది. 90,000 మంది శరణార్థులు మనకు POWs అయ్యారు. మన భారతీయులను పట్టుకున్నటువంటి పాకిస్తాను నిర్దాక్షిణ్యంగా చాలామందిని చంపేసింది. డిఫెన్స్లో వాళ్ళందరూ అప్పుడు బాగా బాధపడ్డారు. ఇందిరాగాంధీ చేసింది భయంకరమైన ఇంతకు ప్రాణాలకు తెగించి కష్టపడితే అది కొంచెం భయంకరంగా ఉండేది. ఏ పేరో రాజకీయాల కోసం, మతాల కోసం, పేరు కోసం, ప్రతిష్టల కోసం తల్లిని కత్తితో పొడుస్తూ ఉంటే వద్దని చెప్పి గట్టిగా వాళ్ళని కొట్టే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అంతా అత్యాచారాలు, పిల్లలను 60-70 ఏళ్ల వాడు ఒక 6 ఏళ్ల అమ్మాయి అంటే అబ్బా చెప్పడానికి భయంకరం. సో అన్నిటికీ విద్య ఒకటే మార్గం అంటారు. ఒకటే మార్గం, జ్ఞానం ఒక్కటే మార్గం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిదిశాను. ప్రధానంగా ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఒక కోరిక అయితే ఉంటుంది. దేశభక్తుడిగా మారాలి, దేశం కోసం సేవలు అందించాలి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి స్వాతంత్రం కోసం పోరాటం చేయడం కానీ, వచ్చిన తర్వాత కానీ అదే దిశలో ముందుకు సాగుతోంది మన భారత యువత. మరి ఆ విధంగా 1969-70లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సేవలు అందించి ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా ఉండేటువంటి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, అలనాటి పరిస్థితులు తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే, చాలా సంతోషం. మీ ద్వారా ప్రేక్షకులందరికీ నాకు సరాసరి మాట్లాడే అవకాశం ఇచ్చిన దానికి మరీ ధన్యవాదాలు. వెల్కమ్ సార్. మా అసలే ఇది అనుకుంటాం, అది పూర్వజన్మ సుకృతం అది. ఎందుకంటే మీలాంటి ఒక దేశ సేవకుడితో మేము మాట్లాడే అవకాశం రావడం అనేది గొప్ప విషయం. ప్రధానంగా తీసుకుంటే ఎయిర్ ఫోర్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అసలు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలి అంటే క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ కావాలి, ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఈ నేటి యువతకు చాలామందికి మనకు ఇంత మోడర్న్ ఎక్విప్మెంట్ వచ్చినప్పటికి కూడా చాలామందికి పల్లెటూరులో పాపం తెలియదు. చాలామందికి అంటే 90% ఆఫ్ ద యూత్ వాళ్ళు దే కెన్ ఏబుల్ టు సీ ఫోన్స్, వాటి ద్వారా తెలుసుకుంటారు. కానీ చాలామందికి తెలియని వాళ్ళకి కూడా మీ ద్వారా ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. మినిమం క్వాలిఫికేషన్స్. మొట్టమొదటిది నన్ను అడిగితే దేశానికి సేవ చేయాలనే గట్టి సంకల్పం ఉన్నవాడు కావాలి. ఓకే. అప్పుడు కష్టాలు ఇష్టాలుగా మారిపోతాయి. ఎందుకంటే వాడికి ఆ లోపల విల్లు లేకపోతే ప్రతిదీ వాడు వ్యతిరేకంగా చూసేటువంటి స్వభావం వచ్చేస్తుంది. కాబట్టి మొట్టమొదట వాళ్ళు యూత్ మీకు మీరే ప్రశ్నించుకొని ఏదో పుట్టాము, పెరిగాము, వెళ్ళిపోయినాము అని కాకుండా అంతో ఎంతో దేశానికి సేవ చేసి మన తల్లిదండ్రులకు, మన గ్రామానికి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచి పేరు తెచ్చి నేను ఒక చరిత్రను సృష్టించాలి. ఏదో చీమలు దోమలు కాకుండా వచ్చి పుట్టి మళ్ళా వెళ్ళిపోవడం కాదు. నా జన్మతో ముందుకెళ్ళాలి. ఆ దృఢ సంకల్పాన్ని దయచేసి అందరూ, ఒకవేళ టీచర్స్ మీకు చెప్పే ఉంటారు యూత్కు, తర్వాత పెద్ద పెద్ద మహాత్ములు కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రవచనాలు, అబ్దుల్ కలాం లాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. ప్రాణాన్ని తృణప్రాయంగా దేశం కోసం, ప్రజల కోసం అర్పించే మహానుభావులు ఎంతోమంది మన భారతదేశంలో పుట్టారు. కాబట్టి కనీసం వాటి యొక్క ఛాయలకు వెళ్ళి వాటి సారాంశాన్ని గ్రహించి ఈ యూత్ అనేది చాలా 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 అవసరం. యూత్ ఏ దేశంలో బాగుంటారో ఆ దేశం డెఫినెట్గా బాగుంటుంది. కాబట్టి ఈ యూత్ అనేది చాలా ముఖ్యమైనటువంటి దశ జీవితంలో. కాబట్టి ఆ యువతను ఏ వైపు మనం తీసుకుపోగలిగితే దేశం అంత బాగుంటుంది, ప్రపంచం అంత బాగుంటుంది. కాబట్టి స్పెషల్లీ యువత దయచేసి మన జీవితాలు వృధాలుగా ఎలాగైనా వృధా అయిపోతుంది. అలా ఉంటే కాలం గడిచిపోతుంది.
ముసలోళ్ళు అయిపోతారు, వెళ్ళిపోతుంది టైము. తర్వాత ఎంత కొట్టుకున్నా తిరిగి రాదు. టైమ్ అండ్ టైడ్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎ మ్యాన్ అనేది జనరల్గా మనకు తెలుసు. సమయం అంత వాల్యూ అయినది, విలువైనది. కాబట్టి దాన్ని మనం కరెక్ట్ దశలో వినియోగించుకోవాలి. కొంతమందికి ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం, సినిమాలు చూస్తాం, తర్వాత నాటకాలు చూస్తాం, అనేక రకాలైనవి చూస్తాం. మనకు కూడా ఆ పౌరుషం అది ఉన్నవాళ్ళు, స్పెషలీ నేను కూడా దేశానికి సేవ చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి మీరు చక్కగా చదువుకొని శరీర ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండాలి. మామూలు అదర్ ఉద్యోగాల కంటే ఈ ఉద్యోగంలో శరీర దారుఢ్యం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే శరీరం దారుఢ్యంగా ఉంటుందో అప్పుడు మనసు కూడా దారుఢ్యంగా ఉంటుంది. వాడు కంట్రోల్లో ఉంటుంది. కాన్సన్ట్రేషన్, కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మైండ్కు. మీకు యువతకు ఇది చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మా ఎడ్యుకేషన్ టైంలో పాఠశాలలో అటువంటి మహానుభావులు ఉపాధ్యాయులు దొరకడం. అప్పుడు క్రీడా ప్రాంగణాలు కూడా భారీగా ఉండేవి, పెద్దవి ఉండేవి. పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ ఉండేవి, క్రీడా ప్రాంగణాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలోనే క్రీడా ప్రాంగణాల వరకు చాలా వరకు తగ్గిపోయినాయి. అవును, నిజంగా కూడా మాకు చదువు అంటే ఇప్పుడు అందరూ కష్టంగా ఫీల్ అవుతాయి. చూస్తాం స్ట్రెస్, స్ట్రెయిన్ మనం వింటూ ఉంటాం టీవీలో, వాటిల్లో కూడా చాలామంది సూసైడ్ చేసుకోవడాలు, నాకు మార్కులు రాలేదు, ర్యాంక్ రాలేదు, ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యార్థి ఆ యువత ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతా ఉన్నారు అని బాధేస్తుంది. మా టైంలో మాకు ఇంకా ఇవన్నీ ఇంత అధునాతిక సాంకేతిక సౌకర్యాలు లేవు. కరెంటు లేదు, లాందర్లలో చదివేవాళ్ళం, దీపాలు పెట్టుకొని చదివేవాళ్ళం. బస్సులు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. నేనైతే రోజు 6 కిలోమీటర్లు జక్కిదోన పెన్మోరు డిస్టెన్స్ 6-7 కిలోమీటర్లు, బ్యాగులు, టిఫిన్ క్యారియరు మోసుకొని వెళ్ళి మోసుకొని రావడం. ఇంత కష్టపడినప్పటికీ ఆ విద్య నేర్చుకోవడం అనేది నా ఇష్టం కాబట్టి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. చదువు అంటే ఎప్పుడు వస్తుందా, రేపు స్కూల్కి పోదామా అనేటువంటి ఉత్సుకత ఉండేది వాళ్ళు. అసలు మీకు ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది సార్? చాలా బ్యూటిఫుల్. మీరు చాలా నిజంగా చాలా కృతజ్ఞుడిని. ఇవన్నీ గుర్తు చేశారు నాకు. చిన్నప్పుడు హై స్కూల్లో చదివే దశలో, ఎందుకంటే హై స్కూల్ చదివేటప్పుడే మైండ్ కొంచెం ఎవాల్వ్ అవుతుంది. టీనేజ్ దశలో, అంటే ఆ టీనేజ్ దశలో సొంత భావాలు, సొంత ఆలోచనలు ఇవన్నీ జనరల్గా వస్తాయి. అది బయలాజికల్గా అందరికీ తెలిసిన విషయమే. ఆ దశలో మాకు అదృష్టవశాత్తు ఆ భగవంతుడి కృప వల్ల మాకు తెలుగు పండితుగా ఒక ఎక్స్ మిలిటరీ ఆయన వచ్చాడు. ఓకే ఓకే ఆయన మిలిటరీలో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యి తర్వాత తెలుగు ఆయన కవిత్వం అవన్నీ చాలా బాగుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగిగానే మాకు తెలుగు పండితులు అయ్యారు. ఆయన పాఠాల్లో ఎంతో కొంత దేశాన్ని గురించి చెప్పేవాడు. ఓకే, ప్రతి పాఠంలో దేశభక్తిని గురించి, ఎక్కడో దగ్గర దేశభక్తి వస్తుంది, సమయానుకూలంగా, సందర్భానుసారం, సమయోచితంగా చక్కగా చెప్పాడు. అవి అలా నాటుకుపోయినాయి మనసులో. నేను కూడా ఏమన్నా చేయాలి దేశానికి వృధాగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భగవంతుడి దయ వల్ల పెరిగిన క్రమశిక్షణయుతమైన జీవితం అనండి, లేదా బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రులు కానీ, వాతావరణం కానీ ఒక చక్కటి డిసిప్లైన్తో పెరగడం జరిగింది. కాబట్టి దానికి ఇది చాలా తోడ్పడింది. కాబట్టి నేను ఎయిర్ ఫోర్స్లో చేరితే డైరెక్ట్గా నేను యుద్ధం చేయొచ్చు, ఏదో నాకు కూడా ఒక చరిత్ర ఉండేటట్టుగా నేను చేయొచ్చు, సాటి మానవులకు సహాయం చేసేట్టుగా ఉంటుందని డిసైడ్ అయ్యాను. అది ఆయన కృప. ఓకే, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాక ఎప్పుడన్నా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారా మీరు? అది కూడా ఒక విధంగా నాకు కలిసి వచ్చింది. దేశానికి తీరని నష్టం యుద్ధం, కానీ నాకు అది ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఎలాగంటే 1970లో నేను చేరాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరడం అనేది చాలా గొప్ప సాహసోపేతమైన కార్యం. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ సెలక్షన్ సెంటర్స్ లేవు, ఉండవు. ఓకే, కంప్లీట్ రాష్ట్రానికి అంతా కలిసి రాష్ట్ర ముఖ్య పట్టణం మనకు అప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఉండేది రిక్రూటింగ్ సెంటర్. అంటే ఒక వారం రోజులు పరీక్షలు, ఈ వారం రోజులు హైదరాబాద్లో ఉండడం అనేది సామాన్య ప్రజానీకంలో ఉండేటువంటి యువతకు సాధ్యపడేది కాదు. పాపం హైదరాబాద్కి పోవాలన్నా, అక్కడ ఉండాలన్నా ఇవన్నీ చాలా, అంటే ఒక మధ్యతరగతి కుటుంబీకులకు చాలా కష్టం.
అదృష్టవశాత్తు నాకు మా హెడ్ మాస్టర్ చిన్నతనం నుంచి 6వ క్లాస్ నుంచి ఉన్న హెడ్ మాస్టర్ ఆయన నన్ను చాలా ఇష్టం. హెచ్పిఎల్గా కూడా స్కూల్ పీపుల్ లీడర్ నేను. అప్పుడు 10th వరకే, అప్పుడు 11th వరకు ఉండేది. ఎస్ఎల్సి అనేవాడు, ఎస్ఎల్సి అనేవాళ్ళు, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. అప్పుడు ఆ దీంట్లో అయిపోతే తర్వాత ఇంటర్మీడియట్ ఉండేది. అప్పుడు పియూసి అనేవాళ్ళు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ 1 year మాత్రమే కాలేజీలో. అది కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియమే. అది అదృష్టం. అంటే మొదటేమో చాలా కష్టంగా ఉండింది, ఇంగ్లీష్ మీడియం తప్పదు కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియంలో అయ్యి నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోయాను, వదిలేసి ఇంకా ఎయిర్ ఫోర్స్లోకి. దానివల్ల ఏంటంటే అక్కడ ఎయిర్ ఫోర్స్కు నాకు ఈ హెడ్ మాస్టర్ భార్య రాఘవమ్మ అని ఉంది, పెన్మూరు అని ఆమె, ఇప్పటికీ ఉంది మహాతల్లి, 90 ఏళ్ళు. ఆమె నన్నంటే సొంత బిడ్డలాగా ప్రేమించి నా ఇది చూసి, మీరు కరెక్ట్గా ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో చేరాలంటే నాకు తెలియదు విషయాలు, హెల్ప్ చేసేవాళ్ళు కూడా అప్పుడు పెద్దగా తెలియదు, ఏదో కంటిన్యూగా చదువుకోవడం అనేది. అప్పుడు ఆమెను అడిగితే ఆమె బ్రదరు కెప్టెన్ రాధాకృష్ణాచారి, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయనకు కూడా దాదాపు 100 ఏళ్ళు, మహానుభావుడు ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఎయిర్ ఫోర్స్కు మాకు ట్రైనింగ్ సెంటర్ అక్కడ, ఆయన ఆర్మీలో ఉండేవాడు, కెప్టెన్గా ఉండేవాడు, చారి అని. ఆయన చాలా చక్కగా సహాయం చేసేవాడు పేదలకు. ఆమె చెల్లెలు ఈమె, మా హెడ్ మాస్టర్ భార్య. ఆమె ఆయనతో చెప్పింది, ఇట్లా ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, వాడు దేశ సేవ చేయాలంటే ఉన్నాడు, నువ్వు తప్పనిసరిగా హెల్ప్ చేయని. నేను ఒకడే పోలేను అప్పుడు ఆ పరిస్థితిలో. ఆమె భర్త అయినటువంటి హెడ్ మాస్టర్ గారిని నాతో హైదరాబాద్కి పంపి, ఎందుకంటే హైదరాబాద్కి పోవడం అప్పుడు అమ్మకం, ఏదో ఫారెన్ ఉన్నారు మనకు. అవును, హైదరాబాద్లో పోయి వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచుకొని 1 వారం పరీక్షలు రాపిచ్చి ట్రైనింగ్ సెంటర్కి పంపారు. పంపడం వెంటనే నేను చెప్పాను, అక్కడ ప్రతి రాష్ట్రానికి భాషా ప్రాతిపదికన తెలుగు భాషా సంఘం, తమిళనాడు భాషా సంఘం, అస్సాం స్టేట్ వైడ్ వాళ్ళకు ఒక సంస్థలు ఉండేటివి. ఇక్కడ అంటే ఢిల్లీలో ఉండేవా లేకపోతే? కాదు, ట్రైనింగ్ సెంటర్స్లో. ఓకే. ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ వస్తారో వాళ్ళకు ఒక ట్రాఫీ ఇచ్చేవాళ్ళు. ఆ ట్రాఫీ ఇస్తే ఆ స్టేట్కి అంతా గొప్ప గౌరవం. ఓకే. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకవేళ నాకు ఆ ట్రాఫీ వస్తే నాకు ఒక్కడికే వచ్చినట్టు కదా, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్గా రిప్రజెంటేషన్ చేసినట్టు. సో వాళ్ళందరూ మోటివేట్ చేస్తే నాకు చిన్నప్పటి నుంచి వివేకానంద లిటరేచర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డూ అండ్ డై, ఎందుకంటే స్వామి వివేకానంద మనకు చాలా ధైర్యం కావాలి ముందు ఏ పనికైనా, మంచి పనులు చేసేదానికి ఆయన చాలా ప్రేరణ. సో ఆయన నేను ప్రేరణ తీసుకొని ఎలాగైనా నేను ఈ ట్రాఫీ కొట్టాలి ఇది నాకు మంచి అవకాశం. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు అని కంప్లీట్గా ఆ సంవత్సరం ట్రైనింగ్ పూర్తిగా, లీవ్ కానీ ఇంటికి పోవడాలు కానీ పెళ్ళిళ్ళు అయినాయి, ఎన్నో జరిగాయి. కానీ నేను ఒక్కరోజు కూడా సెలవు పెట్టి వెళ్ళాలి, చదవడం 24 hours దాని మీద ఉండడం, భగవంతుని కృప జోడి కావడం, రెండు కలిసి నన్ను ఆల్ ఇండియా ఫస్ట్ బెస్ట్ ట్రైనీ ట్రేడ్ అని, ఆల్ ఇండియా ఫస్ట్ బెస్ట్, ఆల్ ఇండియాలో ఫస్ట్ ఒక పెద్ద ట్రోఫీ. ఆ కాలాల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పేపర్లలో పెద్ద హెడ్డింగ్లు, ఎందుకంటే ఇదేదో పెద్ద క్రికెటర్స్ లాగా అప్పుడు. చాలా అంటే నా జీవితంలో చాలా ఆనందించదగిన విషయం ఏంటంటే ఇది. ఎందుకంటే ఒక్కసారిగా ఏదో మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ డ్రీమ్ని నెరవేర్చుకునే క్రమంలో ఖచ్చితంగా రీచ్ అయ్యామంటే అది చిన్న విషయం కాదు కదా. మనం అనుకున్నప్పుడు సాధించామంటే ఆ క్షణం ఉండేటువంటి ఆనందం నిజంగా ఆ ఆనందమే నాకు స్ఫూర్తిదాయకమైంది. తర్వాత కార్యక్రమాలు ఎన్నో భగవంతుడు నా చేతి చేపించాడు, ఎన్నో అవార్డులు రివార్డులు ఎన్నో వచ్చాయి. వీటన్నిటికి అది బేస్ అయింది అన్నిటికీ. అంటే ముందుగా మనకైతే అది మనకైతే చేసిందో లైఫ్కి నిలబడిపోయింది. ఎందుకంటే నిస్వార్థంగా చేసిన ఫలితం ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు తెలియదు చాలామందికి పాపం. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే దానివల్ల వచ్చేటువంటి తృప్తి, ఆనందం అవి అనుభవించే అంత సూక్ష్మత లేదు. దానివల్ల ఎవరు చేయలేకపోతా ఉన్నారు. అది కానీ ఒక్కసారి రుచి చూస్తే
అవును, ఇంకా వాళ్ళ జీవితాల ఆనందం, జీవితం. ఖచ్చితంగా విజయం అనేది లభిస్తే అది ఒక తృప్తి వేరుంటుంది. అందుకని యువత చాలామంది మీరు వాళ్ళకు మీ ద్వారా నేను చెప్పడం ఏంటంటే ఆ విధంగా ఒక విల్ పవర్, మనం ఒక సంకల్పం, రీచ్, ఒక గోల్ మన జీవితంలో, ఒక లక్ష్యం. ఊరికి లక్ష్యం లేదే అంటే మామూలుగా అంటూ ఉంటారు, దీపం లేని గృహం ఎలాంటిదో లక్ష్యం లేని జీవితం అలాంటిదని. ఏం లక్ష్యం లేకుండా ఎట్టపోతే అట్టుపోతాం అంటే అంతే, లక్ష్యం ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి లక్ష్యాన్ని, మంచి లక్ష్యాలు ఎన్నుకోండి. ఒక దేశ రక్షణ అని కాదు, ఇంకా ఇంజనీర్సు, డాక్టర్స్ ఏమైనా సరే మనం ఏదో ఒకటి మన వినూత్న ప్రక్రియ, అది న్యూ క్రియేటివిటీ అంటారు కదా, అవి మనం ఆవిష్కరించగలగాల. ఎవరు చేయలేని పని మనం చేయగలగాలంటే ఈ మైండ్కి ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ కెపాసిటీ ఎలాంటిదంటే, ఇప్పుడు మన మామూలుగా మనం అందరూ కూడా వింటూ ఉంటారు, ఇంటెలిజెంట్ ఒక 100% ఉంటే 10% మాత్రం మనం యూటిలైజ్ చేస్తూ ఉన్నాం. మిగతా 90% మనం వాడం. ఇంత 10%కే మనం స్పేస్లోకి వెళ్తూ ఉన్నాం. ఇంకా మిగతా 90% రాబోయే కాలాల్లో డెఫినెట్గా ఇది ఒక అద్భుతం. ఎందుకంటే మైండ్కి అంత పవర్ ఉంది, బ్రెయిన్ సెల్స్కి. ఇప్పుడు చాలామంది కనుక్కున్నారు ఈ బ్రెయిన్ ఎలా మోటివేట్ చేస్తుంది. బ్రెయిన్ మోటివేట్ చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి, బిహేవ్ చేయాలి. అక్కడి నుంచి కానీ వచ్చినట్టయితే ఈ హ్యాబిట్ ఫార్మేషను, ఈ లంచగొండితనాలు, తర్వాత ఈ అరాచకాలు, అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ పోతాయి. రైట్ సార్. అలాగే మీ డ్రీమ్ని అచీవ్ చేసిన తర్వాత యుద్ధ భూమిలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అన్నీ చెప్పడానికి సమయాభావం ఉంటుంది కాబట్టి ఒకటి చెప్పండి. ఎగ్జాంపుల్గా చెప్తా ఉంటాను. తర్వాత అక్కడ కూడా ట్రైనింగ్ అయిన తర్వాత మేము స్టాఫ్గా పరిగణించబడతాం. అప్పుడు ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది. మరి అప్పుడైతే చాలా విపరీతమైన ఒత్తిడి ఉండేది. 4 గంటలకు లేవాలంటే ఒక్క నిమిషం లేట్ చెప్పకూడదు, కానీ బూటు కాలుతో తనేవాళ్ళు, పందులను చూసినట్టు చూసేవాళ్ళు, కుక్కల్లాగా. కానీ అట్లా చూడబట్టే జీవితం అంతా డిసిప్లైన్గా అయింది. తర్వాత కనుక్కున్నాం మేము, అప్పుడేం బాధపడ్డాం. చాలామంది వెళ్ళిపోతారు ట్రైనింగ్ సెంటర్ నుంచి, కొద్ది కాలం 1 నెల 2 నెలలు ఉండి ఇంక వెళ్ళిపోతారు కొంతమంది. అట్లా కాకుండా ఆ ట్రైనింగ్ ఎఫెక్ట్ చక్కగా తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత యాజ్ ఏ స్టాఫ్గా వెళ్ళిన తర్వాత చండీగఢ్ నా ఫస్ట్ పోస్టింగ్. చండీగఢ్ అంటే మనకు తెలుసు ప్యారిస్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ ప్లాంట్ సిటీ ఇన్ ఇండియా. చక్కగా ప్లాన్ చేసి ఒక నీట్గా కట్టింది. తర్వాత ఇంకొక చండీగఢ్లో ఇంకొక ఫేమస్ థింగ్ కూడా ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ రోజెస్ ఉండే గార్డెన్ ఉంది. అవునా? రోజ్ గార్డెన్. ప్రపంచంలో మీరు ఎక్కడ లేనివి కూడా మనం అక్కడ చూడవచ్చు. రోజ్ గార్డెన్ని స్పెషల్గా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి డిఫరెంట్ రోజెస్, చాలా బాగుంటుంది. సరే, ఇది ఇట్లా అయితే తర్వాత ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధంగా యుద్ధ చర్యలు, యుద్ధానికంటే కూడా ఆ యుద్ధం టైంలో చెప్తాను. మామూలుగా 14 రోజులు యుద్ధం జరిగింది పాకిస్తాన్కు మనకు. ఈ యుద్ధం ఎలా వచ్చిందని కూడా ఒక విధంగా చారిత్రాత్మకంగా ఉంటే చెప్పగలుగుతాను. 4 మాటల్లో చెప్తాను. మన దేశం 2గా విభజించబడిన తరువాత మన సోదరులైనటువంటి పాకిస్తాను, దాంట్లో 2 భాగాలు ఏర్పడాయి, ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువ మంది బెంగాలీస్ ఉండేవాళ్ళు, హిందూస్. వెస్ట్ పాకిస్తాన్లో పూర్తిగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ ఈస్ట్ పాకిస్తానీ సిటిజన్స్ని వీళ్ళు సమాన గౌరవం ఇవ్వకుండా, సమానమైనటువంటి హక్కులు లేకుండా వాళ్ళని అనగదొక్కుతూ ఉండేవాడు విపరీతంగా. అంటే అంతా వద్దు, కానీ నేను సింపుల్గా చెప్తాను. అలా అది సివిల్ వార్ స్టార్ట్ అయింది ఈస్ట్ పాకిస్తాన్లో. సివిల్ వార్ అంటే అందరూ ఎదురు తిరగడం గవర్నమెంట్. మనం కూడా చేసాం 1857లో బ్రిటిష్ వాళ్ళ పైన మనం సివిల్ వార్, ఫస్ట్ సైనిక 57 సిపాయిల తిరుగుబాటు. కరెక్ట్. అట్లాగా ఈస్ట్ పాకిస్తాన్ అయిన తర్వాత ముజీబ్ రహమాన్ అనే ఒక పెద్ద లీడర్, ప్రజాస్వామ్యవాది, 10 మందికి హెల్ప్ చేయాలనుకునేటువంటి వ్యక్తి, అతను వాళ్ళని లీడ్ చేశాడు. సరే, తిరగబడ్డాడు. గొప్ప యుద్ధం, ఇంకా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ టైంలో యుఎన్ఓ కూడా పెద్దగా స్పందించలేదు, ఎందుకో మరి.
ఎందుకంటే ఇంత హ్యూమన్ కిల్లింగ్ ఉన్నా, ఇంత టెర్రరిజం, ఇంత భయంకరమైన స్థితి ఉంటే కూడా యుఎన్ఓ పెద్దగా స్పందించలేదు. కానీ మనం ఇందిరాగాంధీ నేతృత్వంలో, అప్పుడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఆమె ఉండేటప్పుడు ప్రపంచంలో కూడా ఆమెకు ఒక పేరు ఉండేది. ఎందుకంటే మన భారతదేశం, ఆమె చదివింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్. ఓకే, అది మెయిన్. ఎందుకంటే ఏ స్కూల్లో చదివితే ఏ భావాలు ఉంటాయో వ్యక్తికి, ఈ భావాలన్నీ ఆ స్కూళ్ళను బట్టి ఉంటాయి. ఓకే, ఇందిరాగాంధీ మీద ప్రభావితం చేశాయంటారు. చాలా వరకు ప్రభావితం చేశాయి. ఇంకా అనివార్య కారణాల వల్లనైతేనేమి, ఏమైతేనేమి, తర్వాత కంప్లీట్గా యుద్ధం ప్రకటించింది. ప్రకటించక ముందే ఉన్నట్టుండి వాళ్ళు మనకు యుద్ధానికి కూడా ఒక నియమాలు ఉంటాయి, ఇంటర్నేషనల్ లాస్ కొన్ని. ఇంటర్నేషనల్ లాస్ వాటిని బైపాస్ చేసి పాకిస్తాన్ ఒక్కసారిగా 8 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మీద బాంబులు కురిపించాయి. ఓకే, అట్ ఏ టైం. అదృష్టవశాత్తు అప్పుడు చాలా నష్టం జరిగినా దానికి కోలుకున్నాం అనుకోండి. అప్పుడు నాకు కూడా చెప్పాను, జస్ట్ ఒక బాంబు మా దగ్గరలో పడింది. ఓకే, ఇంకొంచెం తేడాగానే ఉంటే చాలా ప్రమాదం ఉండేది. అది భగవంతుడి. అప్పుడు ఆ టైంలో అందరిలో కూడా పాపం, నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి నేను ఐఎమ్ హ్యాపీ. పోయినా వచ్చిన అప్పుడు యంగ్, బాగా అప్పుడు యంగ్, కానీ ఫ్యామిలీస్తో ఉండేవాళ్ళు చాలా. అప్పుడు ఫ్యామిలీస్తోనే ఉంటారు కొంతమంది, వాళ్ళ క్వార్టర్స్ అవన్నీ. 71 ఇప్పుడు వార్ జరిగింది. 71లో డిసెంబర్ 13th డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఒక 14 days జరిగింది కంటిన్యూగా. తర్వాత బంగ్లాదేశ్ కంప్లీట్గా మన ఇండియన్ పైలట్స్ వల్లనే ఇది చేయం. ఈ విక్టరీ టోటల్గా ఇట్ గోస్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పీపుల్ అని అప్పుడు. అందుకే టాప్లో ఉండింది మన ఇండియన్ ఫోర్స్ ప్రపంచంలోని. ఓకే, అంత నైపుణ్యం ఉండేవాళ్ళు పైలట్. 71లో వాళ్ళు అందరి సహకారం వల్ల టోటల్గా పాకిస్తాన్ డిఫీట్ అయింది. ఓకే, 90,000 మంది శరణార్థులు మనకు POWs అయ్యారు. 90,000 ఒక్కసారి పట్టుకున్నాం. కానీ ఇక్కడ కర్కశం ఏంటంటే, మన భారతీయులను పట్టుకున్నటువంటి పాకిస్తాను నిర్దాక్షిణ్యంగా చాలామందిని చంపేసింది. అయ్యో, కొంతమందిని మాత్రం ఫిగర్స్లో చూపించారు. మన వాళ్ళు కూడా చాలామంది అటువైపు ఉండేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ మాత్రం పాకిస్తానీయులు మాత్రం పెళ్ళి కొడుకులాగా సాకాం 90,000 మందిని సాకి. ఆ యుఎన్ఓ ఒప్పందం ఇందిరాగాంధీ చేసిన, నేనంటే ఆర్మీ అందరూ, డిఫెన్స్లో వాళ్ళందరూ అప్పుడు బాగా బాధపడ్డారు. ఇందిరాగాంధీ చేసింది భయంకరమైన తప్పు. కనీసం వాళ్ళని కంపెన్సేషన్ ఏదో ఒకటి సంథింగ్, ఇంతకు ప్రాణాలకు తెగించి కష్టపడితే ఒక చిన్న సిగ్నేచర్తో ఈ 90,000 మందిని రిటర్న్ చేసేశారు పాకిస్తాన్కు. అది కొంచెం భయంకరంగా ఉండింది. తర్వాత ఆ వార్ డేస్లో అంతా కూడా ఒక రకమైన భయం ఉన్నప్పటికి కూడా అందరూ కూడా రేడియోలో మామూలుగా మన ఇంటికాడ నుంచి ఉత్తరాల ద్వారా, అప్పుడు ఫోన్లకి లేవు కాబట్టి ఉత్తరాల ద్వారా విషయాలు ఊర్లు ఒక భయకంపితమై ఉండేది వంట. ఎప్పుడన్నా విమానాలు వెళ్ళినా లైట్లు ఆర్పేసేవాళ్ళు సిగ్నల్లో. ఇవన్నీ భయంకరమైన దృశ్యాలు అప్పుడు. కానీ అలాంటివి ఇది ఒక్కటి తప్ప. సో 14 రోజులు బాగా జరిగింది. అవును, ఈ 14 రోజులు వార్ అయిపోయింది, డిక్లేర్ చేసేశారు, ఇంకా అది కంప్లీట్ అయింది. కానీ నా స్వాగతంగా చూస్తే ఈ బాహ్యంలో ఉండేటువంటి శత్రువుల కంటే కూడా మన లోపల అంతరంగంలో కొంతమంది శత్రువులు ఉన్నారు. నాకు ఆలోచన వచ్చేది, ఇప్పుడు వాళ్ళని కానీ చంపగలిగితే వీళ్ళని చంపడం సులభం. ఓకే, మనకు కనబడతారు కాబట్టి డైరెక్ట్గా పడతాం. ఆ శత్రువుల వల్ల మానవ జీవితం పాడైపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళని చంపేది ఎట్లా అనేది ఒక రీసెర్చ్ మైండ్ తయారైంది. అలాగే సార్, ప్రస్తుతం అంటే మీరు ఒక ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తారు, అంటే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేస్తారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చులు పెట్టడం కావచ్చు, ఈ అఘోరి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఎవరు వచ్చి సనాతన ధర్మం అని చెప్పడం కావచ్చు, ఈ ఇప్పుడు మతం పరంగా ఒకరి మతాన్ని వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ, దూషణలు కానీ, మత ప్రవక్తల మీద వ్యాఖ్యలు చేయడం కానీ, లేకపోతే ఇటు వాళ్ళు అటు మాట్లాడడం కానీ, ఏదైనా కూడా మొత్తానికి మతం అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడడం అనే దాన్ని తీసుకుంటే, దీని మీద చివరిగా మీరేమంటారు దీని గురించి? ఒక
ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మీ హృదయంలో కూడా దేశభక్తి ఖచ్చితంగా సార్, ఉంది దేశభక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి టచ్ ఉండాలి. చేసే దేశం కోసం ప్రశ్న ప్రతి అడిగారు. ఒక్కడు ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి వాళ్ళు నేను ఒకటి. అవును. దేశం కోసం నిజంగా. ఖచ్చితంగా నిజంగా. అవసరం అనేది వచ్చినప్పుడు మనం ప్రాణమైన వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి దేశం. మామూలుగా మంచి ప్రశ్నే సమాధానంలో తీసుకొస్తుంది అని ఒక నానుడి. అవును. అంటే ప్రశ్నించే వాళ్ళు గొప్పతనం చెప్పేవాళ్ళు కాదు అని. ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. నాకైతే సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మన కన్న తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకొని కాపాడి రక్షించి పోషించినటువంటి కన్న తల్లిని, అంటే భారతదేశం కూడా ఆ 9 నెలలు ఆమె అయితే నాకు ఇప్పుడు 76 ఏళ్ళు మోస్తా ఉంది ఆమె. అంతేగా. అవును. గాలి నీరు ఈ దేశం ఇండియా, భారతదేశపు నీరు, భారతదేశపు గాలి, స్వేచ్ఛ, స్వాతంత్రాలు, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే ఇవన్నీ కూడా దేశ సరిహద్దులో ఇలాంటి వాడు సేవ చేయబట్టే మేము ఈరోజు ప్రశాంతంగా 4 ముద్దలు తినేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకోగలుగుతున్నాం. లేకపోతే మనం ఇటీవల కాలంలో చూసాం, ఇజ్రాయిల్ వార్ చూసాము. అక్కడ పరిస్థితి అందరూ సంఖ్యలో పట్టుకొని బయటికి తిరుగుతూ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. దారుణం నిజంగానే. ఎందుకంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి ఆ మహానుభావులు ప్రాణాలు త్యాగాలు చేసి వెళ్ళిపోతే మనము మతం పేరు చెప్పుకొని మనలో మనం కొట్టుకుంటూ, మతం పేరు చెప్పుకొని మనలో మనం ఎంత దారుణం, ఎంత చీప్గా ఉంటుంది ఇది. మతం మనల్ని ఒక మంచి దారిలో నడపడానికి అంతే తప్ప మన మతము మనకు మంచి దారిలో తీసుకెళ్ళాలి, శాంతి మార్గం వైపు తీసుకెళ్ళాలి తప్ప ఆ పేరు చెప్పి మన స్వార్థ ప్రయోజనాలకి మనం ఫండ్స్ తీసుకొని మనం తింటూ ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టు తిరగడం అనేది చాలా దారుణమైన విషయం. నిజంగానే త్యాగాన్ని ఒకసారి స్మరించుకోవాలి. సరిహద్దులో సైనికుల త్యాగాన్ని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలి, ఆలోచించాలి. భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావులు కావడం ఎక్కడ ఏ దేశాల్లో లేదు. ఒక్కరు ఇద్దరు అంతేగాని ఇక్కడ కోకొల్లలు చెప్పుకుంటే ఎంతోమంది. ఉదయం లేస్తే మనం కూడా ఏంటంటే, ఇప్పుడు నా విషయమే చెప్తాను సార్. నాకు జర్నలిజంలో మంచి స్నేహితుడు గైడ్ చేశాడు. ఓ వెరీ గుడ్. హిందూ వినోద్ అని. జర్నలిజంకి వెళ్తానంటే TV5లో ఉన్నాడు నా మిత్రుడు, చెప్పాడు మంచిగా ఉంటుంది, నీకు ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను, నువ్వు వచ్చేది జర్నలిజం కానీ. తర్వాత నేర్పించినటువంటి వ్యక్తి వంశీ గారిని ప్రజెంట్ అపోలో హాస్పిటల్లో ఉన్నారు వంశీ. సో ఇలా మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు, ప్రవీణ గారు సీనియర్ న్యూస్ రీడర్ వారు నేర్పించారు. సో ఇలా ఏంటంటే మనకు ఉమామహేశ్వరరావు గారు మాట్లాడడం నేర్పించింది నాకు చిన్ననాటి గురువు తెలుగు మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు, తెలుగు నేర్పించారు. వీళ్ళందరూ ఈ విధంగా మాకు వీళ్ళందరూ కూడా హిందువులే. సో మన జీవితం అనేది ఎట్లా ఉంటుందంటే పెన వేసుకుంటుంది ఒక పురిగోసలాగా. ఇప్పుడు సో ఈ దారాలు విప్పాలి అనుకోవడం అని మాత్రం చాలా దారుణం సార్. నాకైతే చాలా బాధేస్తుంది ఇటువంటి. ఇప్పుడు వీటన్నిటికి సొల్యూషన్ అందరూ చెప్తా ఉంటారు. మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న, మీరు ఎలా ఫీల్ అవుతారని అడిగారు ఫస్ట్. నేను ఎలా ఫీల్ అవుతానంటే, కన్న తల్లిని అక్కడ పెట్టి ఏ పేరో రాజకీయాల కోసం, మతాల కోసం, పేరు కోసం, ప్రతిష్టల కోసం, వాళ్ళ స్వలాభం కోసం తల్లిని కత్తితో పొడుస్తూ ఉంటే చూస్తూ ఏమీ చేయలేని తనం, వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు లేదు. వద్దని చెప్పి గట్టిగా వాళ్ళని కొట్టే పరిస్థితి కూడా లేదు. కానీ అలా అని చెప్పి చూస్తూ ఉండలేము. కన్న తల్లి ఏడుస్తూ ఉంది, బోరుని వెలిపిస్తూ ఉంది. బిడ్డలందరూ బాగుంటేనే ఆమె బాగుంటాడు. కాబట్టి ఆ బిడ్డలే ఎవరైతే ఆమె పోషించి పెంచి అన్నీ చేసిన పిల్లలే ఆమెకు కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి స్థితి లేకుండా ఆమెకు శత్రువులాగా 2 చేతులతో ఆమెను పొడుస్తూ ఉంటే ఆ దృశ్యం ఎట్టుంటుందంటే నిజంగా నాకు అట్లే అనిపించింది. ప్రస్తుత పరిస్థితులు ఎంత సనాతన ధర్మంలో మన భారతదేశంలో ఎంత ఐక్యత, అసలు హిస్టరీ చదివితే ఎంత చక్కటి రామరాజ్యం అనేవాడు. ఏ దేశం ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఐక్యత. అసలు ఇంకొక మాట కూడా, ప్రపంచంలో అన్ని దేశాలను పరిపాలన చేసింది భారతదేశమే. ఇప్పటికీ ఉన్నాయి సైంటిఫిక్ ప్రూఫ్స్. మలేషియా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ మన ఇండియా భారతదేశపు చిహ్నాలు ఉన్నాయి అక్కడ. అంటే ఒకప్పుడు కంప్లీట్గా ప్రపంచం అంతా కూడా భారతదేశమే పరిపాలన చేసింది. అందుకేనేమో ఇప్పుడు కూడా ప్రపంచానికి ఏదైనా నీతి చెప్పాలంటే భారతదేశం ఒక్కటే
ఎందుకంటే భారతదేశంలో సనాతన ధర్మం అనేది అది మతాలకు అతీతం. ఓకే, ధర్మం ఆచరింపదగేది. మనం ఏం చేయాలి, ఏం చేస్తే మంచి ధర్మం మనకు నేర్పించి మంచి. అది ఎవ్వరు కొట్టమని చెప్పరు, తిట్టమని చెప్పరు, ఏ శాస్త్రం ఏ మతం చెప్పరు. అన్ని మతాలు కూడా ఒక మంచి మార్గానికి తీసుకురావాలి. ఎవరో వస్తాడు తన ఛానల్ కోసం ఏదో చెప్పుకుంటా పోతాడు, ఇంకొకడు వస్తాడు వాడేదో చెప్పుకొని పోతాడు. మీలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు. మాలాంటి యువతకే మొన్న కూడా వేరే ఒక అతను అంటున్నాడు, చూసినప్పుడు తీసేయనబ్బా ఈ తలకాయ నొప్పి ఎందుకు అనిపిస్తుంది మాకు చూడండి. ఎవరికైనా దేశీయ భావన ఉండే వాళ్ళందరూ బాధపడతారు. కానీ ఈ బాధ వచ్చిన దానికి కూడా నాకు ఒక లాభం జరిగింది. ఎందుకంటే విషాదం వచ్చిన తర్వాతనే సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, ప్రసవ వేదన అనుభవించిన తర్వాతనే అమ్మ పిల్లోడిని చూసి ఆనందపడినట్టుగా ఈ విషాదం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చూసి వీటన్నిటికి సొల్యూషన్ నేను కనుక్కున్నాను. అది ఎంతవరకు ఆచరింపబడాలి అంటే దానికి నేను బీఈడీ చేశాను. నేను ఓపెన్గా చెప్తాను, ఇప్పటికి కూడా ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికి సొల్యూషన్స్ 100% ఉంది మన దగ్గర. ఏంటి సార్ అది? మన చిన్నప్పటి విలువలు కలిగిన విద్య పిల్లలకు నేర్పడం. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు రేపు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఆ స్పృహ లేదు. ఇప్పుడు ఒక పెద్ద కారు ఇచ్చావయ్యా, 10 కోట్లు పెట్టి కారు ఇచ్చావు, డ్రైవింగ్ నేర్పలే వాడికి, కూర్చోరా సీట్లో అని పోరా అంటే ఎట్టపోతాడు వాడు? తెలియదు. అందులో ఈ కారు ఇప్పుడు మోడర్న్ దీంట్లో 1000 మైళ్ళు స్పీడ్ కొట్టిందంటే డాష్ స్మాష్. ఇప్పుడు అంతా అత్యాచారాలు, పిల్లలు అవన్నీ చెప్పడానికి వీలు లేని పరిస్థితి. 60-70 ఏళ్ళ వాడు ఒక 6 ఏళ్ళ అమ్మాయి అంటే అబ్బా చెప్పడానికి భయంకరం, అసలు ఊహించలేని దుస్థితి. కారణం ఏంటంటే వాడికి తెలియదు. సో అన్నిటికీ విద్య ఒకటే మార్గం అంటారు, ఒకటే మార్గం, జ్ఞానం ఒక్కటే మార్గం. విద్య అంటే అసలు విద్య ఎట్లా వచ్చిందని కానీ ముందుకు వెళితే, ఇప్పుడు మామూలుగా మన భారతదేశ సనాతన ధర్మంలో రాముడు కానీ కృష్ణుడు కానీ పెద్ద పెద్ద అవతార పురుషులు అందరికీ కూడా గురువు ఉండేవాడు తప్పనిసరిగా. రాముడికి వశిష్ఠుడు, కృష్ణుడికి సాందీపనుడు, ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర భిక్షం ఎత్తుకుంటూ వాళ్ళు విషయాలు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అంతెందుకు మనం అనుకుంటే అలెగ్జాండర్ క్రికెట్ మనకు తెలుసు, ఇప్పుడు హిస్టరీలో అందరికీ తెలుసు. ఆయన తండ్రి చిన్నప్పుడు అలెగ్జాండర్ని పసి బాలుడుగా 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు చేతుల మీద అగ్ని నిప్పులు పోసేవాడంట. పోసి వాడి చెయ్యి స్ట్రాంగ్గా వాళ్ళ అమ్మ లపలపా కొట్టుకొని ఏడ్చేదట, ఏదైనా ఇంత దుర్మార్గం పని, చిన్న పిల్లోడు వాడిని నువ్వు ఇట్ట చేస్తావు అంటే పిచ్చిదానా ఉండు, నీకేం తెలుసు, నేను ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తిని చేయాలనుకున్నా వీడికి ఆ కష్టాలను నిగ్రహించే శక్తి కావాలంటే చిన్నప్పటి నుంచి వాడికి ఆ భరించే శక్తి కావాలి. అంత మోటివేషన్ ఉన్నవాడు కాబట్టి అలెగ్జాండర్ దగ్గర ఇప్పుడు ప్రపంచాన్ని అంతా జయించాడు అని అంటారు మన వాళ్ళందరూ. చాలామంది పురుషోత్తముని చేత ఓడింపబడి లాస్ట్లో అతను శవాన్ని తీసుకుపోయేటప్పుడు ఆ కఫిన్లో 2 చేతులు బయట పెట్టి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పాడంట. ఎందుకంటే నేను ఇంత సామ్రాజ్యాన్ని జయించాను, నేనేం తీసుకెళ్ళడం లేదు పోయేటప్పుడు అనేటువంటి ఇవన్నీ మనకు టీచర్స్ చెప్పేవాళ్ళు అప్పుడు. అంటే ఆ ఇన్స్పిరేషన్ కలిగేటటువంటివి అది కూడా సైంటిఫిక్గా ఉండాలి. మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు ఫెయిల్ అవుతా ఉన్నామంటే ఎడ్యుకేషన్లో చెప్పేటువంటి విలువలు సైంటిఫిక్గా ఉండాలి. ఆర్థోడాక్స్గా ఉంటే వాళ్ళు నమ్మరు. ఆర్థోడాక్స్ టైం పోయింది, అది ఆ ఏజ్ పోయింది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఎడ్యుకేషన్ అనేది బలంగా. అందుకని నేను ఎయిర్ ఫోర్స్లో ఉంటూ బీఈడీ చేశాను. రైట్ సార్, చాలా చాలా కష్టం మీద బీఈడీ చేసి ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ సో దట్ ఐ కెన్ శిల్పాలని చెక్కి వీళ్ళని ప్రపంచానికి అందించవచ్చు. నా శక్తి కొద్ది ప్రపంచాన్ని మనం కాదు. ఇప్పుడు అట్లా అనుకుంటే నేను హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంతే కదా సార్. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ అందరూ ఉంటూ, అది మామూలు డాక్టర్స్ కాదు, మంచి డాక్టర్స్, విలువలతో కూడిన డాక్టర్స్. నిజంగా సార్, చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే దేశ సమైక్యత కోసం మనందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక మంచి విషయాన్ని చెప్పి చాలా అదేవిధంగా విద్య ఒకటే మనిషిని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అని చెప్పారు. దేశ స్వాతంత్రం సమయంలో వాళ్ళు ఎంతో కష్టపడి
1971 యుద్ధంలో కూడా మనం అంటే పరాయి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసేటువంటి నేచర్ మనది. అటువంటి నేచర్లో ఉండేటువంటి మనం అంతర్గతంగా ఫైట్స్ చేసుకోవడం వల్ల ఒరిగేది ఏంటి లేదు అనేది మరి చెప్తూ ఉన్నారు ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు. ఇది వాళ్ళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం సార్. ధన్యవాదాలు. చాలా సంతోషం. ప్రేక్షకులందరికీ విన్నందుకు చాలా వాళ్లకు నా హృదయపూర్వక శుభాశీస్సులు.